మీకు ఏం నొప్పి నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నేను నా ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా. ఇది ఫస్ట్ బండి సంజయ్కి ఎప్పుడు ఎంతసేపు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, వచ్చి హిందూ ముస్లిం గొడవలు పెట్టడం, నువ్వు అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అంటాడు, నువ్వు అంటే అదంటాడు ఇదంటాడు. అసలు వాస్తవానికి బీజేపీ పార్టీ ఒక రాష్ట్రానికి కాదు, కేంద్ర మంత్రి అంటే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు దేశానికి మంత్రులు అయినప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక భాగం ఇది, ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అనేది ఒక భాగం. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళకు చీము నెత్తురుంటే, వాళ్ళు నిజమైనటువంటి బీజేపీ వాదులైతే, నిజమైనటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కోరుకునేటువంటి నాయకులైతే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కు అభివృద్ధి నిధులు తీసుకొచ్చి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, భయంకరమైనటువంటి బతుకున్నటువంటి ఆగమైన జీవులు ఉన్నాయి, ఫుట్పాత్ బతుకులు ఉన్నాయి. వాళ్ళందరినీ ఇప్పుడు ఎంతసేపు హిందూ ముస్లిం గొడవ కాదు, ఇక్కడ ప్రభుత్వాలని ఎన్నుకునేది, ప్రజాప్రతినిధులని ఎన్నుకునేది ఎందుకంటే అభివృద్ధి కూడు గుడ్డ అవి ఇన్ని ఉండగా ఉపాధి కల్పించి వాళ్ళకు ఎట్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనుకుంటారు. కానీ నువ్వు హిందూ ముస్లిం, నువ్వు హిందువు, నేను ముస్లిం, నువ్వు ఈ గొడవ ఆ గొడవ అనేది ఇవన్నీ గొడవలు పెట్టడం తప్ప వేరేది కాదు, కరెక్ట్ కాదు. ఈ మాకు అభివృద్ధి కావాలి, ఈ స్లమ్ ఏరియాస్ అన్ని బాగుపడాలి. ఈ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు, జూబ్లీహిల్స్ పట్టించుకున్న పాపన అవ్వలేదు. జూబ్లీహిల్స్ లో పీజీఆర్ తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జెండా రేవంత్ అన్న ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేపరేపలాడబోతుందని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం.